హాయ్ పిల్లలు, వెల్కమ్ టు చిన్నమ్మ చిట్టి కథలు. ఈరోజు మనం దేశానికి రైతు ఎంత ముఖ్యమో అనే కథ తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజు సూర్యోదయంతో లేచి పొలాలకు వెళ్ళి పనిచేసేవాడు. విత్తనం వేసి నీళ్లు పోసి పొదలు తొలగించి పంటలు పండించేవాడు. అతని కష్టం వల్లే గ్రామంలో అందరికీ అన్నం ఆహారం దొరికేది. ఒకరోజు రాజధాని నగరంలోని రాజుసభలో ఒక మంత్రి ఇలా అన్నాడు: మన దేశం బలంగా నిలవాలి అంటే వెన్నెముక్క అవసరం. అది పల్లెకట్టు కార్ఖానాల వల్లే సాధ్యం అని చెప్పాడు. అది విని రాజు రైతుల పొలాలను కూడా కార్ఖానాలుగా మార్చాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఈ వార్త విని రంగయ్య గుండె నిండా బాధపడ్డాడు. అయినా ఆగలేదు. గ్రామస్తులను కూడా తీసుకుని ధైర్యంగా రాజు వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు: రైతు లేకుండా దేశం బతుకుతుందా? మేమే దేశానికి నిజమైన వెన్నెముక అని చెప్పాడు. మొదట రాజు ఈ మాటలను పెద్దగా గమనించలేదు. కానీ కొంతకాలానికి కరువు వచ్చింది. నగరాల్లో అన్నం తగ్గిపోయింది. పళ్ళుకట్టు కార్ఖానాలు ఎన్నో వస్తువులను తయారు చేయగలవు, కానీ ఆహారం మాత్రం పండించలేవు. అప్పుడు రాజుకు నిజం అర్థమైంది. రైతు పంటలే దేశానికి అసలైన బలం. రాజు రంగయ్యను పిలిచి క్షమాపణ చెప్పాడు. నువ్వు చెప్పింది నిజం. రైతులే ప్రతి దేశానికి వెన్నెముక. ఆ రోజు నుంచి రాజ్యంలో రైతులకు గౌరవం పెరిగింది. పొలాలు మళ్ళీ పచ్చగా మారాయి. నగరాల్లో ప్రజలకు ఆహారం సమృద్ధిగా అందింది. పిల్లలు, ఈ కథ నుండి మనం ఏం తెలుసుకోవాలో తెలుసా? రైతులు దేశానికి వెన్నెముక. వాళ్ళ కష్టం లేకుండా ఏ దేశము నిలవలేదు. మేము చేస్తున్న ఈ నీతి కథలు మీ అందరికీ నచ్చుతున్నాయని ఆశిస్తున్నాము. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మమ్మల్ని మరింత ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాము.